వెల్కమ్ టు ద ఛానల్ ఇంగ్లీష్ బడి అఫీషియల్. గ్రామర్ అవసరం లేకుండా స్మాల్ సెంటెన్సెస్తో ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఇది అతిథులు కూర్చుండే గది. దీనిని ఇంగ్లీష్లో చెప్పడానికి దిస్ ఈజ్ ద డ్రాయింగ్ రూమ్. దిస్ ఈజ్ ద డ్రాయింగ్ రూమ్. ఇది అతిథులు కూర్చుండే గది. ఈ విధంగా చెప్పాలి. గుర్తుంచుకో, గుర్తుంచుకో. రిమెంబర్, రిమెంబర్. డూ రిమెంబర్ ఇలా కూడా చెప్పవచ్చు. డూ రిమెంబర్. మర్చిపోవద్దు. ఏదైనా మనం ఇతరులకి గుర్తు చేయడానికి చెప్తాం, మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్, డోంట్ ఫర్గెట్. ఫర్గెట్ అంటే మర్చిపోవడం. డోంట్ ఫర్గెట్, మర్చిపోవద్దు. మనం ఏదైనా వింటూ వింటూ అవునా అని అంటుంటాం కదా, అప్పుడు ఈజ్ ఇట్, కాదా, ఈజంట్ ఇట్. అవునా అనడానికి ఈజ్ ఇట్, కాదా అని చెప్పడానికి ఈజంట్ ఇట్. ఇది నిజమా, ఇది నిజమా, ఈజ్ ఇట్ రియల్. ఇది నిజమా, ఇది నిజం కాదా అని చెప్తే ఈజంట్ ఇట్ రియల్. ఈజంట్ అంటే ఈజ్ నాట్ అని అర్థం. ఈజంట్ ఇట్ రియల్, ఇది నిజం కాదా. ఇప్పటికే నేను వెళ్ళాలి అంటే ఈ పాటికి నేను వెళ్ళాల్సి ఉండే అంటే ఆలస్యం అయింది అని అర్థం. 5-10 నిమిషాలు ఆలస్యం అయింది అని అర్థం. ఇట్స్ టైమ్ ఐ వెంట్ అని చెప్పాలి. ఇట్స్ టైమ్ ఐ వెంట్. గ్రామర్ తెలిస్తే సబ్జెక్ట్ తర్వాత వర్బ్ టు చెప్పాలి. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బీ సీటెడ్, ప్లీజ్ బీ సీటెడ్. దయచేసి కూర్చోండి. టేక్ యువర్ సీట్ అని కూడా చెప్పొచ్చు. నవ్వుతూ ఉండు, నవ్వుతూ ఉండు. కీప్ స్మైలింగ్, కీప్ స్మైలింగ్. నవ్వుతూ ఉండు. కీప్ స్మైలింగ్ అంటే నవ్వుతూ ఉండు. మీరు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి అని చెప్పడానికి కీప్ స్మైలింగ్ ఆల్వేస్ అని చెప్పొచ్చు. ఇంకా ఏంటి, ఏదైనా మాట్లాడేటప్పుడు మనం విని విని ఇంకా ఏం సంగతి అని చెప్తాం కదా, అప్పుడు వాట్ ఎల్స్ అని చెప్పాలి. దయచేసి నేను చెప్పేది విను, దయచేసి నేను చెప్పేది విను. ప్లీజ్ లెండ్ మీ ఇయర్స్, ప్లీజ్ లెండ్ మీ ఇయర్స్. దయచేసి నేను చెప్పేది విను అని చెప్పడానికి ఎలా చెప్తాం, ప్లీజ్ లెండ్ మీ ఇయర్స్. అతనికి నడుమంత్రపు సిరి వచ్చింది, అతనికి నడుమంత్రపు సిరి వచ్చింది. మనం ఇతరులని ఎప్పుడైనా కొంచెం వ్యంగ్యంగా చెప్పడానికి అతనికి నడుమంత్రపు సిరి వచ్చింది. హీ గాట్ న్యూలీ రిచ్. అతడు ఎవరిని లెక్క చేయట్లేడు, అతనికి నడుమంత్రపు సిరి వచ్చింది అని చెప్తుంటాం కదా, అలాంటప్పుడు హీ గాట్ న్యూలీ రిచ్. హీ డజంట్ కేర్ ఎనీవన్. సరిగ్గా సమయానికి, ఇన్ ద నిక్ ఆఫ్ టైం లేదా ఇన్ ద నిక్ ఆఫ్ మూమెంట్ అని కూడా చెప్పొచ్చు. ఇన్ ద నిక్ ఆఫ్ మూమెంట్. దా అవసరం లేదు యాక్చువల్గా. ఇన్ ద నిక్ ఆఫ్ మూమెంట్. అతడు మొరటోడు, అతడు మొరటోడు. అతనికి చదువు రాదు, ఏం రాదు అని ఈజ్ ఏ నిగాడ్, ఈజ్ ఏ నిగాడ్. నా ఉద్దేశాన్ని శంకించకు అంటే నా ఉద్దేశాన్ని అనుమానించకు. డౌట్ నాట్ మై ఇంటెన్షన్స్. నా ఉద్దేశం అది కాదు అని అంటుంటాం ఒక్కొక్కసారి. ఇట్స్ నాట్ మై ఇంటెన్షన్. నా ఉద్దేశాన్ని శంకించకు అంటే డౌట్ నాట్ మై ఇంటెన్షన్స్. కాదనేది ఏం లేదు, నీ పని నువ్వు చెయ్యి. కాదనేది ఏం లేదు, నీ పని నువ్వు చెయ్యి అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఏం చెప్తాను చూడండి. నథింగ్ డూయింగ్, గో అహెడ్. నథింగ్ డూయింగ్, గో అహెడ్. కాదనేది ఏం లేదు, నీ పని నువ్వు చెయ్యి. నథింగ్ డూయింగ్, గో అహెడ్, ముందుకు వెళ్ళు అని అర్థం. ఓకే, వీటిని నేర్చుకోవడానికి గ్రామర్తో అవసరం లేకుండా స్మాల్ సెంటెన్సెస్ కాబట్టి
అప్పుడప్పుడు చదువుతూ ఉంటే గుర్తుండిపోతాయి. ఇప్పటి నుండి హియర్ ఆన్వర్డ్స్, తరువాత నుండి అంటే నెక్స్ట్ ఆన్వర్డ్స్, రేపటి నుండి అంటే టుమారో ఆన్వర్డ్స్, ఇలా చెప్పాలి. రేపటి నుండి టుమారో ఆన్వర్డ్స్, తర్వాత నుండి అంటే చెప్పాం కదా, నెక్స్ట్ ఆన్వర్డ్స్ అని అనాలి. అతడు క్షుణ్ణంగా చెప్పాడు, అతడు క్షుణ్ణంగా చెప్పాడు. క్షుణ్ణంగా అంటే అవుట్ అండ్ అవుట్. హీ టోల్డ్, అవుట్ అండ్ అవుట్. అతడు క్షుణ్ణంగా విన్నాడు అని అంటే హీ లిసన్డ్, అవుట్ అండ్ అవుట్. ఈ విధంగా చెప్పొచ్చు. ఇంకేమీ లేదు, నథింగ్ ఎల్స్. మనం ఏదైనా చెప్పి ఇంకేం లేదు, నథింగ్ ఎల్స్. ఓకే.